Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu Bharata Rajyanganiki sambandhinchi inka important bits chaala varaku undipoyi. So manam anni kuda chaala takkuva time lo chaala ఎక్కువ కంటెంట్ ని మనం ఇదే విధంగా బిట్స్ రూపంలో నేర్చేసుకుందాము. మరి మీ అందరూ రెడీయా? చెప్పడానికి నేను రెడీ, వినడానికి మీరు రెడీగా ఉన్నారో లేదో అది మీకే తెలియాలి. అండ్ మీరు ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ నేర్చుకుంటే అంత క్లియర్గా మీకు ఎగ్జామ్లో గుర్తుంటుంది. మీరు చదివిన దానికి 30% మాత్రమే మీకు గుర్తుంటుంది. ఇలా మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 70% గుర్తుంటుంది. అండ్ మన వీడియోస్ అన్నీ కూడా మీరు ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఎలా అయినా ఫ్రీగా చూసుకోవచ్చు. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా. మరి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఏంటి? ఫస్ట్ వన్ అశోక్ మెహతా కమిటీ, సెకండ్ వన్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, థర్డ్ వన్ జీవీకే రావ్ కమిటీ, ఫోర్త్ వన్ దంత్వాలా కమిటీ. ఒక 3 seconds మీకు టైం ఇస్తాను. వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్రతి క్వశ్చన్ని కూడా, ఎందుకంటే తప్పైనా రైట్ అయినా నేను మీకు చెప్పేటప్పుడు ఈజీగా గుర్తుంటుంది. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అండి. సో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఏది అంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. మన ఛానల్లో ఇలా టాపిక్ వైజ్ చేస్తున్నాను అండ్ టోటల్గా మీకు మోడల్ పేపర్ రూపంలో చేస్తున్నాను. అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇలా వేల కొద్ది బిట్స్ మన ఛానల్లో ఉంటున్నాయి. మరి మీరే లేట్ చేస్తున్నారేమో, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లు ఉంటాయి, త్వరగా చూసేయండి. మరి సెకండ్ క్వశ్చన్, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచుకున్న మొదటి రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ తమిళనాడు, థర్డ్ వన్ ఒరిస్సా, ఫోర్త్ వన్ రాజస్థాన్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజస్థాన్. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచుకున్నటువంటి మొదటి రాష్ట్రం రాజస్థాన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచుకున్న రెండవ రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ తమిళనాడు, థర్డ్ వన్ ఒరిస్సా, ఫోర్త్ వన్ రాజస్థాన్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచుకున్నటువంటి రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ద గ్రేట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, గ్రామ పంచాయతీల ఏర్పాటు ఆవశ్యకతను తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? ఫస్ట్ వన్ 36, సెకండ్ వన్ 40, థర్డ్ వన్ 21A, ఫోర్త్ వన్ 45. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, గ్రామ పంచాయతీల ఏర్పాటు ఆవశ్యకతను తెలిపే రాజ్యాంగ నిబంధన 40వ రాజ్యాంగ నిబంధన. గ్రామ పంచాయతీల ఏర్పాటు ఆవశ్యకతను తెలిపే రాజ్యాంగ నిబంధన ఏదమ్మా? 40వ రాజ్యాంగ నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఫస్ట్ వన్ 70వ, సెకండ్ వన్ 71వ, థర్డ్ వన్ 73వ, ఫోర్త్ వన్ 74వ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 73వ. గ్రామీణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం 73వది అండి. సో మరొక్కసారి చూసుకుందాము. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచుకున్న మొదటి రాష్ట్రం రాజస్థాన్. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచుకున్న రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గ్రామ పంచాయతీల ఏర్పాటు ఆవశ్యకతను తెలిపే రాజ్యాంగ నిబంధన 40వ నిబంధన. గ్రామీణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ సభకు అధ్యక్షుడు ఎవరు? ఫస్ట్ వన్ విఆర్ఓ, సెకండ్ వన్ విఈఓ, థర్డ్ వన్ సెక్రటరీ, ఫోర్త్ వన్ సర్పంచ్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సర్పంచ్. గ్రామ సభకు అధ్యక్షుడు ఎవరు అంటే సర్పంచ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గ్రామానికి పెద్ద లేదా గ్రామ పంచాయతీకి మొదటి పౌరుడు ఎవరు? ఫస్ట్ వన్ విఆర్ఓ, సెకండ్ వన్ సర్పంచ్, థర్డ్ వన్ విఈఓ, ఫోర్త్ వన్ సెక్రటరీ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సర్పంచ్. గ్రామానికి పెద్ద లేదా గ్రామ పంచాయతీకి మొదటి పౌరుడు అని సర్పంచ్ను అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ చేపట్టే కార్యక్రమాలను పరిశీలించి పర్యవేక్షించేది ఏది? ఫస్ట్ వన్ విఆర్ఓ, సెకండ్ వన్ విఈఓ, థర్డ్ వన్ గ్రామ సభ, ఫోర్త్ వన్ ఎంపీడీఓ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, గ్రామ సభ. గ్రామ పంచాయతీ చేపట్టే కార్యక్రమాలను పరిశీలించి పర్యవేక్షించేది గ్రామ సభ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ తీసుకునే నిర్ణయాలపై తన అజమాయిషీ చెలాయించినది ఏది? ఫస్ట్ వన్ విఆర్ఓ, సెకండ్ వన్ విఈఓ, థర్డ్ వన్ గ్రామ సభ, ఫోర్త్ వన్ సర్పంచ్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, గ్రామ సభ. గ్రామ పంచాయతీ
తీసుకునే నిర్ణయాలపై తన అజమాయిషీ చలాయించేది కూడా గ్రామ సభనే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గ్రామ పంచాయతీలో జనాభాను బట్టి కనిష్ట గరిష్ట వార్డుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 3 to 19, సెకండ్ వన్ 5 to 15, థర్డ్ వన్ 7 to 23, ఫోర్త్ వన్ 5 to 21. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 5 to 21. ఒక గ్రామ పంచాయతీలో జనాభాను బట్టి కనిష్ట గరిష్ట వార్డుల సంఖ్య 5 నుంచి 21 అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వార్డు సభ్యుడిగా పోటీ చేయడానికి కావలసిన అర్హత వయస్సు ఎంత? ఫస్ట్ వన్ 18 సంవత్సరాలు, సెకండ్ వన్ 21 సంవత్సరాలు, థర్డ్ వన్ 25 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 30 సంవత్సరాలు. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 21 సంవత్సరాలు. వార్డు సభ్యుడిగా పోటీ చేయడానికి కావాల్సినటువంటి అర్హత వయస్సు 21 సంవత్సరాలండి. మరొక్కసారి రివిజన్ చేసేద్దామా? గ్రామ సభకు అధ్యక్షుడు ఎవరు? సర్పంచ్. గ్రామానికి పెద్ద లేదా గ్రామ పంచాయతీకి మొదటి పౌరుడు ఎవరు? సర్పంచ్. గ్రామ పంచాయతీ చేపట్టే కార్యక్రమాలను పరిశీలించి పర్యవేక్షించేది ఏది? గ్రామ సభ. గ్రామ పంచాయతీ తీసుకునే నిర్ణయాలపై తన అజమాయిషీ చలాయించేది ఏది? గ్రామ సభ. ఒక గ్రామ పంచాయతీలో జనాభాను బట్టి కనిష్ట గరిష్ట వార్డుల సంఖ్య ఎంత? 5 నుంచి 21. వార్డు సభ్యుడిగా పోటీ చేయడానికి కావలసిన అర్హత వయస్సు ఎంత? 21 సంవత్సరాలు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లలో స్త్రీలకు రిజర్వ్ చేసిన స్థానాలు ఎన్ని? ఫస్ట్ వన్ 1/2 వంతు, సెకండ్ వన్ 2/3 వంతు, థర్డ్ వన్ 1/3 వంతు, ఫోర్త్ వన్ 5/6 వంతు. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 1/3 వంతు. గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లలో స్త్రీలకు రిజర్వ్ చేసిన స్థానాలు 1/3 వంతు. నెక్స్ట్, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఫస్ట్ వన్ 4 సంవత్సరాలు, సెకండ్ వన్ 5 సంవత్సరాలు, థర్డ్ వన్ 6 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 3 సంవత్సరాలు. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 5 సంవత్సరాలు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయమ్మా? 5 సంవత్సరాలకు ఒకసారి. నెక్స్ట్, గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఎవరికి ఉంది? ఫస్ట్ వన్ సర్పంచ్, సెకండ్ వన్ విఆర్ఓ, థర్డ్ వన్ విఈఓ, ఫోర్త్ వన్ ఎంపీడీఓ. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, సర్పంచ్. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఎవరికి ఉంది? సర్పంచ్ కి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యుడు ఎవరు? ఫస్ట్ వన్ సర్పంచ్, సెకండ్ వన్ విఆర్ఓ, థర్డ్ వన్ విఈఓ, ఫోర్త్ వన్ సెక్రటరీ. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, సర్పంచ్. గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యుడు ఎవరమ్మా? సర్పంచ్. సో నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ సర్పంచ్ లేనప్పుడు సర్పంచ్ బాధ్యతలను నిర్వహించేవారు ఎవరు? ఫస్ట్ వన్ ఉప సర్పంచ్, సెకండ్ వన్ విఆర్ఓ, థర్డ్ వన్ విఈఓ, ఫోర్త్ వన్ సెక్రటరీ. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఉప సర్పంచ్. గ్రామ సర్పంచ్ లేనప్పుడు సర్పంచ్ బాధ్యతలను వహించేవారు ఎవరమ్మా? ఉప సర్పంచ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీలలో జననాలు మరణాలు రిజిస్టర్ను ఎవరు నిర్వహిస్తారు? ఫస్ట్ వన్ సర్పంచ్, సెకండ్ వన్ ఎంఆర్ఓ, థర్డ్ వన్ R1, ఫోర్త్ వన్ సెక్రటరీ. అండ్ మన ఛానల్లో ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్కి టాపిక్ వైజ్గా అండ్ మోడల్ పేపర్ విధంగా ఇలా అన్నింటికి కూడా ఇలానే ఫ్రీగా క్వశ్చన్స్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ మీకు ఇవ్వడానికి క్విక్ రివిజన్ వీడియోస్ కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఆ ఒక్క వీడియోనే మీరు చూసి మంచి స్కోర్ తెచ్చుకునే విధంగా చేస్తాను. సో దానికి మీ సపోర్ట్ కావాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో ఆన్సర్ కి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, సెక్రటరీ. గ్రామ పంచాయతీలో జననాలు మరణాలు రిజిస్టర్ని ఎవరు నిర్వహిస్తారు అంటే సెక్రటరీ. పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఇలా అన్నింటిలో కూడా పీడిఎఫ్స్ ఉంటాయి. సో జాయిన్ అయిపోయి మీకు నచ్చినవి డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అండ్ అబౌట్ సెక్షన్లో ఉంటాయి. ఓకేనా? సో మరొకసారి రివిజన్ చేసేద్దాము. గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లలో స్త్రీలకు రిజర్వ్ చేసిన స్థానాలు ఎంత? 1/3 వంతు అండి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయంటే 5 సంవత్సరాలకు ఒకసారి అండి. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే సర్పంచ్ కండి. గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యుడు ఎవరు అంటే సర్పంచ్ అండి. గ్రామ సర్పంచ్ లేనప్పుడు సర్పంచ్ బాధ్యతలను ఎవరు నిర్వహిస్తారు అంటే ఉప సర్పంచ్ అండి. అలాగే గ్రామ పంచాయతీలో జననాలు మరణాలు రిజిస్టర్ను ఎవరు నిర్వహిస్తారు అంటే సెక్రటరీ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ లెక్కలను సమావేశాల విషయాలను నమోదు చేయవారు ఎవరు? ఫస్ట్ వన్ సర్పంచ్, సెకండ్ వన్ ఎంఆర్ఓ, థర్డ్ వన్ R1, ఫోర్త్ వన్ సెక్రటరీ.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెక్రటరీ అండి. గ్రామ పంచాయతీ లెక్కలను సమావేశాల విషయాలను నమోదు చేసేవారు ఎవరు అంటే సెక్రటరీ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీలను వాటి వార్షిక ఆదాయం ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 1. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెకండ్ వన్ అండి. గ్రామ పంచాయతీలను వాటి వార్షిక ఆదాయం ఆధారంగా 2 రకాలుగా వర్గీకరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద పంచాయతీ కార్యనిర్వహణాధికారి ఎవరు? ఫస్ట్ వన్ ఎంఆర్ఓ, సెకండ్ వన్ R1, థర్డ్ వన్ విఈఓ, ఫోర్త్ వన్ సెక్రటరీ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విఈఓ. పెద్ద పంచాయతీ కార్యనిర్వహణాధికారి ఎవరు? విఈఓ. నెక్స్ట్ క్వశ్చన్, మైనర్ లేదా చిన్న పంచాయతీ కార్యదర్శి ఎవరు? ఫస్ట్ వన్ ఎంఆర్ఓ, సెకండ్ వన్ R1, థర్డ్ వన్ విఈఓ, ఫోర్త్ వన్ సెక్రటరీ. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెక్రటరీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ సమావేశం ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుంది? ఫస్ట్ వన్ 15 రోజులు, సెకండ్ వన్ 30 రోజులు, థర్డ్ వన్ 45 రోజులు, ఫోర్త్ వన్ 60 రోజులు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 30 రోజులు. గ్రామ పంచాయతీ సమావేశం 30 రోజులకు ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ సమావేశాలకు కోరం ఏంటి? ఫస్ట్ వన్ 1/2, సెకండ్ వన్ 2/3, థర్డ్ వన్ 3/4, ఫోర్త్ వన్ 5/6. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1/2 అండి. గ్రామ పంచాయతీ సమావేశాలకు కోరం ఏంటి అంటే 1/2. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ వాటికి అవసరమయ్యే విధులలో ఎంత భాగం పన్నుల రూపంలో సమకూర్చుతుంది? ఫస్ట్ వన్ 1/2, సెకండ్ వన్ 1/3, థర్డ్ వన్ 2/3, ఫోర్త్ వన్ 3/4. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1/3. గ్రామ పంచాయతీ వాటికి అవసరమయ్యే నిధుల్లో 1/3 వంతు పన్నుల రూపంలో సమకూరుస్తుందండి. మరొకసారి రివిజన్ చేసేద్దాము. గ్రామ పంచాయతీ లెక్కలను సమావేశాల విషయాలను నమోదు చేయవారు సెక్రటరీ. గ్రామ పంచాయతీలను వాటి వార్షిక ఆదాయం ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారంటే 2 రకాలుగా. పెద్ద పంచాయతీ కార్యనిర్వహణాధికారి ఎవరు అంటే విఈఓ. మైనర్ అంటే చిన్న పంచాయతీ కార్యదర్శి ఎవరు అంటే సెక్రటరీ. గ్రామ పంచాయతీ సమావేశం ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుంది అంటే 30 రోజులకు ఒకసారి. గ్రామ పంచాయతీ సమావేశాలకు కోరం ఏంటి అంటే 1/2 మెంబర్స్. అలాగే గ్రామ పంచాయతీ వాటికి అవసరమయ్యే నిధుల్లో ఎంత భాగం పన్నుల రూపంలో సమకూర్చుతుంది అంటే 1/3. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 2011 సంవత్సరంకు గాను నిర్మలా గ్రామ పురస్కారంకు ఎంపికైన గ్రామ పంచాయతీ ఏది? ఫస్ట్ వన్ జయగురుపాడు, సెకండ్ వన్ తెనాలి, థర్డ్ వన్ పాండురంగాపురం, ఫోర్త్ వన్ రామచంద్రాపురం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జయగురుపాడు అండి. 2011 సంవత్సరం గాను నిర్మలా గ్రామ పురస్కారానికి ఎంపిక అయినటువంటి గ్రామ పంచాయతీ జయగురుపాడు. నెక్స్ట్ క్వశ్చన్, పాండురంగాపురంలో గ్రామ సభ ద్వారా ఏర్పాటు చేసిన కమిటీలు ఎన్ని? ఫస్ట్ వన్ 16, సెకండ్ వన్ 18, థర్డ్ వన్ 21, ఫోర్త్ వన్ 23. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 18. పాండురంగాపురంలో గ్రామ సభ ద్వారా ఏర్పాటు చేసిన కమిటీలు ఎన్ని అంటే 18 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి మండలంలో దాదాపుగా ఉండే గ్రామ పంచాయతీల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 20, సెకండ్ వన్ 40, థర్డ్ వన్ 60, ఫోర్త్ వన్ 80. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 20. ప్రతి మండలంలో దాదాపుగా ఉండేటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య 20 అండి. నెక్స్ట్ క్వశ్చన్, జనాభాను దృష్టిలో పెట్టుకుని ఎన్ని రకాల పురపాలక సంస్థలు ఉన్నాయి? ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 1. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 3. జనాభాను దృష్టిలో పెట్టుకొని 3 రకాల పురపాలక సంస్థలు ఉన్నాయి. నెక్స్ట్, నగర పంచాయతీ జనాభా ఎంత? ఫస్ట్ వన్ 5,000 నుంచి 15,000, సెకండ్ వన్ 20,000 నుంచి 40,000, థర్డ్ వన్ 500 నుండి 15,000, ఫోర్త్ వన్ 40,000 నుండి 60,000. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 20,000 నుండి 40,000 అండి. నగర పంచాయతీ జనాభా 20,000 నుంచి 40,000. నెక్స్ట్ క్వశ్చన్, మున్సిపల్ కౌన్సిల్ జనాభా ఎంత? ఫస్ట్ వన్ 500 నుంచి 15,000, సెకండ్ వన్ 20,000 నుంచి 40,000, థర్డ్ వన్ 40,000 నుంచి 3 లక్షలు, ఫోర్త్ వన్ 40,000 నుంచి 5 లక్షలు అండి. సో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 40,000 నుంచి 3 లక్షలు.
నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం జనాభా ఎంత? ఫస్ట్ వన్ 15,000 పైన, సెకండ్ వన్ 40,000 పైన, థర్డ్ వన్ 3 లక్షల పైన, ఫోర్త్ వన్ 5 లక్షల పైన. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 3 లక్షల పైన. మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం జనాభా 3 లక్షల పైన అండి. మరొకసారి రివిజన్ చేద్దాము. 2011 సంవత్సరానికి గాను నిర్మలా గ్రామ పురస్కారానికి ఎంపికైన గ్రామ పంచాయతీ జేగురుపాడు. పాండురంగాపురంలో గ్రామ సభ ద్వారా ఏర్పాటు చేసిన కమిటీలు 18. ప్రతి మండలంలో దాదాపుగా ఉండే గ్రామ పంచాయతీల సంఖ్య 20. జనాభాను దృష్టిలో పెట్టుకొని ఎన్ని రకాల పురపాలక సంస్థలు ఉన్నాయంటే 3. నగర పంచాయతీ జనాభా ఎంత అంటే 20,000 నుంచి 40,000. మున్సిపల్ కౌన్సిల్ జనాభా ఎంత అంటే 40,000 నుంచి 3 లక్షలు. మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం జనాభా ఎంత అంటే 3 లక్షలకు పైన. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పురపాలక సంస్థల్లో వార్డులకు ఎన్నికైన ప్రతినిధులు. ఫస్ట్ వన్ వార్డు మెంబర్, సెకండ్ వన్ ఎంపీటీసీ, థర్డ్ వన్ కౌన్సిలర్స్, ఫోర్త్ వన్ కార్పొరేటర్లు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కౌన్సిలర్స్ అండి. పురపాలక సంస్థల్లో వార్డులకు ఎన్నికైన ప్రతినిధులు ఎవరు అంటే కౌన్సిలర్స్. నెక్స్ట్ క్వశ్చన్, కార్పొరేషన్ లో వార్డులకు ఎన్నికైన ప్రతినిధులు ఎవరు? ఫస్ట్ వన్ వార్డు మెంబర్, సెకండ్ వన్ ఎంపీటీసీ, థర్డ్ వన్ కౌన్సిలర్స్, ఫోర్త్ వన్ కార్పొరేటర్స్. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, పిల్లలు ఇప్పుడే ట్యూషన్ నుంచి వచ్చారు. సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి, కార్పొరేటర్స్. కార్పొరేషన్ లో వార్డులకు ఎన్నికైన ప్రతినిధులు కార్పొరేటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, పురపాలక సంస్థకు పెద్ద ఎవరు? ఫస్ట్ వన్ సర్పంచ్, సెకండ్ వన్ కౌన్సిలర్, థర్డ్ వన్ చైర్మన్, ఫోర్త్ వన్ మేయర్. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, చైర్మన్. పురపాలక సంస్థకు పెద్ద ఎవరు అంటే చైర్మన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కార్పొరేషన్ కు పెద్ద లేదా నగర ప్రథమ పౌరుడు ఎవరు? ఫస్ట్ వన్ సర్పంచ్, సెకండ్ వన్ కౌన్సిలర్, థర్డ్ వన్ చైర్మన్, ఫోర్త్ వన్ మేయర్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మేయర్. కార్పొరేషన్ కు పెద్ద లేదా నగర ప్రథమ పౌరుడు ఎవరు అంటే మేయర్ అండి. మరొకసారి మనం చూసుకుందాము. పురపాలక సంస్థల్లో వార్డుకు ఎన్నికైన ప్రతినిధులు ఎవరు? కౌన్సిలర్. కార్పొరేషన్ లో వార్డులకు ఎన్నికైన ప్రతినిధులు ఎవరు? కార్పొరేటర్స్. పురపాలక సంస్థకు పెద్ద ఎవరు? చైర్మన్. కార్పొరేషన్ కు పెద్ద లేదా నగర ప్రథమ పౌరుడని ఎవరిని అంటారు? మేయర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, కన్ఫ్యూజ్ కాకండి, ఇలాంటి క్వశ్చన్స్ మీకు కన్ఫ్యూజ్ లో పెడతారు. బట్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఎన్నిసార్లు మీరు ఇలా విన్నట్లయితే మీకు అంత గుర్తుంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి ప్రాచీనమైన పురపాలక సంఘం ఏది? ఫస్ట్ వన్ భీమిలి, సెకండ్ వన్ సూరత్, థర్డ్ వన్ అడయార్, ఫోర్త్ వన్ పూణే. ఇలానే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. ఇంకా ఎన్నో సబ్జెక్ట్స్ నుంచి, అన్ని టాపిక్స్ నుంచి అండ్ మోడల్ పేపర్స్ కూడా మనం ఇదే విధంగా చూసుకుందాము. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సూరత్ అండి. భారతదేశంలో అతి ప్రాచీనమైన పురపాలక సంఘం ఏది అంటే సూరత్. ఓకేనా? సో సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ అతి ప్రాచీనమైన పురపాలక సంఘం ఏది? ఫస్ట్ వన్ భీమిలి, సెకండ్ వన్ సూరత్, థర్డ్ వన్ అడయార్, ఫోర్త్ వన్ పూణే. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భీమిలి. ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రాచీనమైన పురపాలక సంఘం ఏది అంటే భీమిలి. నెక్స్ట్ క్వశ్చన్, భీముని పట్టణ పురపాలక సంఘం స్థాపించబడిన సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 1687, సెకండ్ వన్ 1726, థర్డ్ వన్ 1861, ఫోర్త్ వన్ 1774. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1861 అండి. భీముని పట్టణ పురపాలక సంఘం స్థాపించబడిన సంవత్సరం 1861. నెక్స్ట్ క్వశ్చన్, భీముని పట్టణ పురపాలక సంఘం 150వ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 2001, సెకండ్ వన్ 2011, థర్డ్ వన్ 2015, ఫోర్త్ వన్ 2017. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 2011. భీముని పట్టణ పురపాలక సంఘం 150వ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సంవత్సరం 2011 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శ మున్సిపాలిటీ ఏది? ఫస్ట్ వన్ భీమునిపట్నం, సెకండ్ వన్ తెనాలి, థర్డ్ వన్ గుంటూరు, ఫోర్త్ వన్ రేపల్లె. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తెనాలి. ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శ మున్సిపాలిటీ ఏది అంటే తెనాలి అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి ప్రాచీనమైన మున్సిపల్ కార్పొరేషన్ ఏది? ఫస్ట్ వన్ మద్రాస్, సెకండ్ వన్ సూరత్, థర్డ్ వన్ కలకటా, ఫోర్త్ వన్ ముంబై. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మద్రాస్. భారతదేశంలో అతి ప్రాచీనమైన మున్సిపల్ కార్పొరేషన్ మద్రాస్ అండి. మరొకసారి మనము రివిజన్ చేసేద్దాము. భారతదేశంలో అతి ప్రాచీనమైన పురపాలక సంఘం ఏది అంటే సూరత్.
ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీనమైన పురపాలక సంఘం ఏది అంటే భీమిలి. భీముని పట్టణ పురపాలక సంఘం స్థాపించబడిన సంవత్సరం 1861. భీముని పట్టణ పురపాలక సంఘం 150వ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సంవత్సరం 2011. ఆంధ్రప్రదేశ్లో ఆదర్శ మున్సిపాలిటీ తెనాలి. భారతదేశంలో అతి ప్రాచీనమైన మున్సిపల్ కార్పొరేషన్ మద్రాస్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాపించబడినటువంటి సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 1687, సెకండ్ వన్ 1726, థర్డ్ వన్ 1774, ఫోర్త్ వన్ 1861. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 1687 అండి. మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాపించబడినటువంటి సంవత్సరం 1687. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ స్థానిక సంస్థలకు ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఫస్ట్ వన్ విఈఓ, సెకండ్ వన్ సిఈఓ, థర్డ్ వన్ కమిషనర్, ఫోర్త్ వన్ కలెక్టర్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కలెక్టర్. పట్టణ స్థానిక సంస్థలకు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు అంటే కలెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ స్థానిక సంస్థలకు పోటీ చేయుటకు అర్హత వయస్సు ఎంత? ఫస్ట్ వన్ 18 సంవత్సరాలు, థర్డ్ వన్ 21 సంవత్సరాలు, సెకండ్ వన్ 21 సంవత్సరాలు, థర్డ్ వన్ 25 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 30 సంవత్సరాలు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 21 సంవత్సరాలు. పట్టణ స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి అర్హత వయస్సు 21 సంవత్సరాలండి. నెక్స్ట్ క్వశ్చన్, నగర పంచాయతీ ప్రథమ పౌరుడు ఎవరు? ఫస్ట్ వన్ సర్పంచ్, సెకండ్ వన్ మేయర్, థర్డ్ వన్ కౌన్సిలర్, ఫోర్త్ వన్ కార్పొరేటర్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సర్పంచ్. నగర పంచాయతీ ప్రథమ పౌరుడు ఎవరు? సర్పంచ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు? ఫస్ట్ వన్ 3 సంవత్సరాలకు, సెకండ్ వన్ 4 సంవత్సరాలకు, థర్డ్ వన్ 6 సంవత్సరాలకు, ఫోర్త్ వన్ 5 సంవత్సరాలకు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 5 సంవత్సరాలకు అండి. పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, నగర దీపికలు, స్ట్రీట్ డెకరేటర్స్ అను పదాలు ఈ మున్సిపాలిటీకి చెందును. ఫస్ట్ వన్ సూరత్, సెకండ్ వన్ తెనాలి, థర్డ్ వన్ రేపల్లె, ఫోర్త్ వన్ భీమిలి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తెనాలి. నగర దీపికలు, స్ట్రీట్ డెకరేటర్స్ అను పదాలు తెనాలి మున్సిపాలిటీకి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ స్థాయిలో పంటల వివరాలను నమోదు చేయవారు ఎవరు? ఫస్ట్ వన్ తహసీల్దార్, సెకండ్ వన్ ఎంపీడీఓ, థర్డ్ వన్ గ్రామ కార్యదర్శి, ఫోర్త్ వన్ విఆర్ఓ. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విఆర్ఓ. ఒక్కసారి మనం రివిజన్ చేసేద్దాము. మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాపించబడిన సంవత్సరం 1687. పట్టణ స్థానిక సంస్థలకు ముఖ్య కార్యనిర్వహణాధికారి కలెక్టర్. అలాగే పట్టణ స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి అర్హత వయస్సు 21 సంవత్సరాలు. నగర పంచాయతీ ప్రథమ పౌరుడు సర్పంచ్. పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. నగర దీపికలు, స్ట్రీట్ డెకరేటర్స్ అనే పదాలు తెనాలి మున్సిపాలిటీకి చెందుతాయి. గ్రామ స్థాయిలో పంటల వివరాలు నమోదు చేయవారు విఆర్ఓ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీలో ఉండే వార్డుల గరిష్ట సంఖ్య. ఫస్ట్ వన్ 15, సెకండ్ వన్ 17, థర్డ్ వన్ 19, ఫోర్త్ వన్ 21. సో ఇదే విధంగా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తూ ఉన్నాను. అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి వేల కొద్దీ మనం బిట్స్ అయితే చేసుకుంటున్నాము. సో అవన్నీ చూడండి. మన ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరికి తిరిగి షేర్ కూడా చేయండి. ఆన్సర్ 21. గ్రామ పంచాయతీలో ఉండే వార్డుల గరిష్ట సంఖ్య 21 అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని చక్కగా చకచకా చదివేయండి ఎగ్జామ్కి. అండ్ మన ఛానల్కి మీ సపోర్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.